సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, స్కీమ్స్లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, మంచినీళ్లు, మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించాలని, క్రెచ్ సౌకర్యం కల్పించాలని, ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి వారందరికీ ఒకే రకమైనటువంటి వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఋతుక్రమం సమయంలో నెలకి 3 రోజులు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అత్యధిక మంది మహిళలు ఉన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, వెలుగు, వివోఏలు, ఆర్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇతర స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ అత్యధిక మంది మహిళలు ఉన్నారు. వీరికి పని భద్రత కావాలి, పని పరిస్థితులు మెరుగుపరచాలి. మద్యం, మాదక ద్రవ్యాలు, గంజాయి విచ్చలవిడిగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. వీటిని అరికట్టేటటువంటి పని చేయాలి. మరొక పక్కన నైట్ షిఫ్టుల్లో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మహిళలకి భద్రత కల్పించకుండా నైట్ షిఫ్టుల్లో ఎలా పని చేయాలని అడుగుతా ఉన్నాం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి గ్యారంటీ లేదు. అందరినీ ఇంటికో మహిళని పారిశ్రామికవేత్తగా చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు కనీస వేతనాలే ఇవ్వలేనటువంటి వాళ్ళు, 50 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని కనీసం ఉద్యోగాలకి గ్యారంటీ ఇవ్వనటువంటి వాళ్ళు, కనీస వేతనాలు చెల్లించిన వాళ్ళు, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించినటువంటి వాళ్ళు మహిళల్ని ఏ రకంగా పారిశ్రామికవేత్తలుగా చేస్తారని అడుగుతా ఉన్నాం. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 45-46 తీర్మానాల ప్రకారం స్కీముల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని కాన్ఫరెన్స్ తీర్మానాన్ని భారత ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఈ రోజుకి స్కీముల్లో పనిచేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేసే పని చేయట్లేదు, కనీస వేతనాలు చెల్లించట్లేదు, చట్టబద్ధమైన సౌకర్యాలను కల్పించే పని చేయట్లేదు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ల పేరుతోటి, డైలీ వేజ్ పేరుతోటి, రకరకాల పేరుతోటి ఈరోజు భద్రత లేనటువంటి పనుల్లో మహిళల్ని నియమిస్తామన్నారు, పని చేయించుకుంటామన్నారు. పనిచేసే చోట రెస్ట్ రూమ్స్ లేవు, వాళ్ళ బిడ్డలకి క్రెచ్ సౌకర్యం లేదు, రవాణా సౌకర్యాలు లేవు. ఇవన్నీ ఏమీ లేకుండానే ఈరోజు మహిళలతోటి వెట్టి చాకరీ చేపిస్తా ఉన్నారు. చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం, ఇతర అన్ని రకాలైనటువంటి సౌకర్యాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ CITU పోరాటాలకి సిద్ధమవుతా ఉంది. అందుకోసం ఏప్రిల్ 7వ తేదీన గుంటూరు నగరంలో రాష్ట్ర కన్వెన్షన్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కన్వెన్షన్లో పలు రకాల తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ఈ తీర్మానాలకు అనుగుణంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున శ్రామిక మహిళలందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి ఈ రాష్ట్ర సదస్సు వేదిక కాబోతా ఉంది. ఇప్పటికే అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళలు ఆందోళన పోరాటాలు ఆయా రంగాల నుంచి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శ్రామిక మహిళల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్త్రీ పురుషులు కలిసి పనిచేసేటువంటి రంగాల్లో శ్రామిక మహిళల ప్రత్యేక సమస్యలపై శ్రామిక మహిళా సమన్వయ కమిటీ పనిచేయబోతా ఉంది, ఇప్పటికే పనిచేస్తా ఉంది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013లో వచ్చినప్పటికీ పని ప్రదేశాల్లో ఈ రోజుకి లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయలేదు. సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే అప్పుడు ప్రభుత్వం కదిలి లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు కొన్ని చోట్ల వేశారు. అవి కేవలం అధికారులతో మాత్రమే వేశారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందులో భాగస్వామ్యాలు చేసే పని చేయలేదు. మున్సిపల్, గ్రామ పంచాయతీ, మెడికల్ అండ్ హెల్త్, ఇతర అనేక శాఖల్లో పని ప్రదేశాల్లో ఈ కంప్లైంట్ కమిటీలని చట్టంలో నిర్దేశించినటువంటి ప్రకారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడెక్కడ వేసిందో వాటిని తేటతెల్లం చేయాలని కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకి మస్టర్ పాయింట్ల దగ్గర కంప్లైంట్ కమిటీ వేయాలి. PHCలో కంప్లైంట్ కమిటీ ఉండాలి.
లైంగిక వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి చట్టపరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కంప్లైంట్స్ వస్తే వాటిని అధికారులు తొక్కిపట్టే పని చేస్తా ఉన్నారు. ఆ మహిళకి న్యాయం జరిగేటటువంటి పని చేయట్లేదు. ఆ మహిళని చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కంప్లైంట్ చేయాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకవైపున మహిళలపై దాడులు పెరుగుతూ ఉన్నాయి. మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క ప్రభుత్వాలకి ఇవేమీ పట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకని శ్రామిక మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ మద్యాన్ని, మాదక ద్రవ్యాలని, గంజాయిని అరికట్టాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. క్రెచ్చి సౌకర్యం కల్పించాలి. విశ్రాంతి గదులు ఉండాలి, మంచినీళ్లు ఉండాలి, మరుగుదొడ్లు ఉండాలి. నెలకి 3 రోజులు సెలవు ఇవ్వాలి. అందరికీ కనీస వేతనాలు చెల్లించాలి. చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి. శాశ్వత ఉద్యోగాల స్థానంలో శాశ్వత ఉద్యోగులనే నియమించాలి. ఇప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ల పేరుతో శాశ్వత ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఓఏలు, ఆర్పీలు, ఇతర స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. కనీస వేతనాలు చెల్లించాలి. చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి పని గంటలు, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటం చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ సన్నద్ధం కావాలని, ఏప్రిల్ 7వ తేదీన గుంటూరులో జరుగుతున్నటువంటి రాష్ట్ర కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్.